నిర్మల్ జిల్లా ఖానాపూర్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్రలో పాల్గొన్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పీసీ రిజర్వేషన్లపై బీజేపీ బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించారు. పీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న ఈ పార్టీలకు బీసీ ప్రజల ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు కనీసం రేషన్ కార్డులు ఇవ్వలేదంటున్న కాంగ్రెస్ నేత సంపత్ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. జనహిత కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించింది. మనతో పాటుగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ గారు ఉన్నారు. చెప్పండి, ఈ పాదయాత్ర గారు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ఏడాదిన్నర పరిపాలనలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ముందుకు పోతూ ఉంది సుజావుగా. అయినప్పటికీ ఇంకా ఏం జరగాల్సిన అవసరం ఉంది, కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, వాళ్ళ మనసులో కానీ మైండ్లో కానీ ఏముందో తెలుసుకోవడానికి జనహితం అంటే ప్రజల హితం కొరకు ఇంకా ఏం చేయగలుగుతాం అనేది తెలుసుకోవడానికి పాదయాత్ర ద్వారా మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. ఎక్కడ పోయినా బ్రహ్మాండంగా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. ఆ రథం పడతా ఉన్నారు. ఇదే ఊపుతోటి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అభివృద్ధి సంక్షేమం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఢిల్లీలో రేపు చేపట్టే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ముమ్మాటికి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని స్థానిక సంస్థల కృత నిశ్చయంతో ఉంది. అందుకే శాసనసభ ఆమోదం తెలిపి కేంద్రానికి పంపించింది. శాసనసభలో ఆమోదం తెలిపేటప్పుడు మాత్రం టీఆర్ఎస్ బీజేపీ అందరూ కూడా మేమేదో పెద్ద ఉద్ధరిస్తాం బీసీలం అన్నారు. కానీ ఈరోజు కేంద్ర పరిధిలో ఉంది. ఆ అంశం 50% మించిపోతున్నది రిజర్వేషన్ కనుక రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉంది. దానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోకుండా ఇప్పుడు ముస్లింలను కుంటి సాగుగా చూపించి చేయకుండా బీసీల మీద ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉంది. అది సౌతి తల్లి ప్రేమ తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు కరాఖండిగా తెలిసిపోతుంది బీసీలకు న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీకి ఉందా లేదా అన్నది సుస్పష్టమవుతుంది. బీసీలు కూడా రాబోయే రోజుల్లో ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక మంచి మైలురాయిలాగా కనబడుతుంది. ఇది ముఖ్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి. పాదయాత్ర ద్వారా నాయకుల మధ్య ఐక్యత ఉంటుంది.